వెల్కమ్ టు రెయిన్బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈరోజు టాపిక్ వచ్చేసి రైట్ ద నంబర్స్ ఇన్ రోమన్ న్యూమరల్స్. అంటే ఇచ్చిన నంబర్ని మనము రోమన్ నంబర్స్ రాసి చూపించాలి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకు ఆల్రెడీ కొన్ని రోమన్ నంబర్స్ తెలుసు. 1 to 10 అయితే మనకి ఈజీగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు 10th క్లాస్ రాయండి అంటే ఎక్స్ రాసేస్తాం, మనకు బాగా తెలుసు. అది 5th క్లాస్ రాయండి అంటే వి రాసేస్తాం, ఓకేనా. 7th రాయండి అంటే వి రాసి పక్కన 2 ఇచ్చేస్తాం, ఓకే. మరి మీరు 9th క్లాస్ రాయండి అంటే ఎక్స్ రాసి ఇటు పక్కన 1 ఇచ్చేస్తాం. ఇది ఈజీగా రాసేస్తాం. ఇది 10th క్లాసు, ఇది 5th క్లాసు, ఇది 7th క్లాసు, ఇది 9th క్లాస్. ఇక్కడ వరకు అయితే మనకు బాగా తెలుసు, ఓకే. చూడండి, ఐ అంటే 1, వి అంటే 5, ఎక్స్ అంటే 10. ఇక్కడ దాకా మనకు బాగా తెలుసు. కానీ ఇంకా కొన్ని ఉన్నాయి. ఎల్ అంటే 50, సి అంటే 100, సి ఫర్ సెంచురీ, సెంచురీ అంటే 100 రన్సేగా, సి 100, డి 500, ఎం ఫర్ మిలీనియం. గుర్తుపెట్టుకోండి, మిలీనియం అంటే 1000 years అని. సో ఎం అంటే 1000, ఓకేనా. ఎల్, సి, డి, ఎం ఇవి గుర్తుంటే మనకు ఏ నంబర్ ఇచ్చినా కూడా మనము రోమన్ న్యూమరల్స్లో రాసేయచ్చు అనమాట. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, వాటిని మనం రోమన్ న్యూమరల్స్లో మనం రాద్దాము. 5 ఏం రాస్తాం మీకు తెలుసు కదా, వి. 8 ఎట్లా రాస్తాం, 5 రాసి ఇంకా ఎంత కావాలో మనకు 3 కావాలా, 1 2 3 అంటే రైట్ సైడ్ రాస్తే దాన్ని యాడ్ చేయాలా అని. చూడండి, 7th క్లాస్ మనం ఎట్లా రాసినాము, వి రాసి 2 ఐలు ఇచ్చాం. ఐ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి 5 + 2 అంటే ఎంత, 7, ఓకే. ఇక్కడ 9th క్లాస్ గమనించండి, ఎక్స్ అంటే 10, ఓకే. 10th క్లాసు కానీ లెఫ్ట్ సైడ్ 1 ఉంది. లెఫ్ట్ సైడ్ ఉంటే మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఎక్స్ అంటే 10, లెఫ్ట్ సైడ్ 1 ఉంది కాబట్టి 10 - 1 అది 9th అవుతుంది అనమాట. ఇప్పుడు మనం 15 రాయాలి అనుకుందాం. 15 అంటే ఎక్స్ అంటే 10 అనమాట. ఇంకా 5 కావాలి కాబట్టి 5 యాడ్ చేయాలి కాబట్టి రైట్ సైడ్ రాస్తాను, వి. ఎక్స్ అంటే 10 + 5 వి కాబట్టి టోటల్ 15 అవుతుంది. మరి 20 ఎట్లా రాస్తాము, 20 అంటే ఏముంది, ఇదొక ఎక్స్, ఇదొక ఎక్స్, డబల్ ఎక్స్ సరిపోయింది, ఓకే. 60 అంటే ఇక్కడ చూడండి, 50 అనేది 60కి కొద్దిగా దగ్గరగా ఉంది కదా, ఓకే. దీన్ని ఎల్ అని రాసుకుంటా. ఎల్ అంటే 50, ఇంకా మనకి ఎంత కావాలి, 10 కావాలి కాబట్టి ఎక్స్. ఎల్ అంటే 50, ఎక్స్ అంటే 10. 50 రైట్ సైడ్ ఎక్స్ ఉంది కాబట్టి 10 యాడ్ చేయాలి, టోటల్ 60 అయిపోతుంది. 80 తీసుకుందాం. 80 ఇక్కడ బ్రేక్ పడింది, ఓకే. సరే, ఇప్పుడు ఎల్ అంటే 50 రాస్తాము. ఇంకా మనకి ఎంత కావాలి, 30 కావాలి. ఒక ఎక్స్, ఒక ఎక్స్, ఒక ఎక్స్, ఈ 3 ఎక్స్లు. సో 30, 50 + 30 టోటల్ 80. ఇప్పుడు 92 ఉంది. 90 మనం ఎట్లా రాస్తాం 90ని. ఇప్పుడు చూడండి, ఇది సి అంటే 100. 90ని ఎట్లా రాస్తాము, సి రాసి ఇక్కడ ఎక్స్ రాస్తే ఈ సిలో నుంచి ఒక 10 తీసేయమని అర్థం కదా. ఇప్పుడు ఇది 90 అయ్యింది. ఇప్పుడు 2 కావాలంటే రైట్ సైడ్ 1 2 92 అట్లా రాయాలన్నమాట. 99 ఉంది. 99కి 1, సి అంటే 100, అందులోంచి 1 తీసేయాలి కాబట్టి ఆ 1 నేను ఇటు సైడ్ రాస్తా, ఐసి అవుతుంది. సో 99. 58, 50 అంటే ఎల్ అంటే 50, 8 అంటే 8 రాసేయడమే, అది 58. 142, 142 అంటారు కదా దాన్ని. అంటే ఫస్ట్ 100 రాయండి, సి అంటే 100. 40 రాయండి. 40 ఎట్లా రాస్తాం చెప్పండి, 40 ఎట్లా రాస్తాం, 50 తీసుకోవాలి, ఎల్ తీసుకొని దాంట్లో మైనస్ చేయాలి. ఇది 100, ఇది 40, ఇది 2 అనమాట. ఇట్లా రాయాలి, 142, ఓకేనా. 20 25 ఎట్లా రాస్తాం, 2025 కదా, ఫస్ట్ 2000 రాసేయండి, 2000. ఇప్పుడు 25 కదా, 20 రాయండి, 25 రాయండి, అంతే, సింపుల్. ఇప్పుడు చూడండి, ఇది 142 కాబట్టి 142 అంటే ఫస్ట్ 100 రాసి తర్వాత 40 రాసి తర్వాత 2 రాయాలి, ఓకేనా. అంతేనండి, చాలా సింపుల్. థ్యాంక్ యూ. మా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో కొట్టండి, కామెంట్స్లో కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.